రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కటం మర్చిపోకండి. మిత్రులారా, జమ్మూ కాశ్మీర్లో ఎన్నికల నగారా మోగిన వెనువెంటనే వేర్పాటువాద విషసర్పాలు పడగవిప్పడం మొదలుపెట్టాయి. వేర్పాటువాదాన్ని కోరుతూ జమ్మూ కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ జోక్యం కావాలని, పాకిస్తాన్, భారత్, కశ్మీర్ ఈ మూడు కలిసి జమ్మూ కాశ్మీర్ భవిష్యత్తును నిర్ధారించాలని ఏళ్ల తరబడి వాదిస్తున్నటువంటి వాళ్ళు 2019 నుంచి కాస్త చాప కింద దాక్కున్నారు, కలుగుల్లో దాక్కున్నారు. ఎన్నికల ప్రచారం ఎన్నికల ప్రకటన వెలువడగానే వీళ్ళందరూ ఒక్కసారిగా కలుగుల్లోంచి బయటకు వస్తున్నారు. నెమ్మదిగా పడగలు విప్పుతున్నారు, బుసలు కొడుతున్నారు, విషాన్ని వెలిగక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్టికల్ 370 విషయంలో రక్తపు టేర్లు పారిస్తామని చెప్పినటువంటి నేషనల్ కాన్ఫరెన్స్ అధినేతలు ఇప్పుడు ఎన్నికలు జరిగిన తరువాత, ఫలితాలు వెలువడ్డ తరువాత, అసెంబ్లీ ఏర్పాటైన తరువాత ఆ అసెంబ్లీ పాస్ చేసేటటువంటి, ఆమోదించేటటువంటి మొట్టమొదటి తీర్మానము ఆర్టికల్ 370కి వ్యతిరేకమని చెప్తున్నారు. అంటే 2019లో జమ్మూ కాశ్మీర్ని భారత్లో సంపూర్ణ విలీనం చేస్తూ, జమ్మూ కాశ్మీర్ ఇంకా భారతదేశంలో అభిన్న అంగమని రాజ్యాంగబద్ధంగా సూచించేటటువంటి ఒక ప్రక్రియను చేపట్టడం జరిగింది. ఆ ప్రక్రియను తిరగదోడుతామని చెప్పి నేషనల్ కాన్ఫరెన్స్ ప్రకటించింది. నేషనల్ కాన్ఫరెన్స్ ప్రకటించిన కొద్ది రోజుల్లోనే దానికన్నా వేర్పాటువాద భావాలు ఉన్నటువంటి మెహబూబా ముఫ్తీ నాయకత్వంలోని పీడీపీ ఇంతకన్నా ప్రమాదకరమైన ప్రకటన చేసినా కూడా మీరు ఆశ్చర్యపోనక్కర్లేదు. అంటే ఆర్టికల్ 370ని జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి, ప్రజల మౌలిక సదుపాయాల కల్పన, లేకపోతే జీవన ప్రమాణాల మెరుగుదల, ఉపాధి కల్పన, ఉద్యోగాలు, టూరిజం ప్రమోషన్, ఈ ఇష్యూలు ఏవి జమ్మూ కాశ్మీర్కి చెందినటువంటి, ముఖ్యంగా కశ్మీర్ లోయకి చెందినటువంటి ప్రాంతీయ పార్టీలు మాట్లాడబోవటం లేదు. ఇవి ఆర్టికల్ 370ని తీసుకొస్తాము, దాన్ని మళ్ళీ తేవడం కోసమే మేము పని చేస్తామన్నటువంటి ధోరణి. అంటే అసలు ఇష్యూలన్నింటినీ పక్కన పెట్టి ఆర్టికల్ 370ని తీసుకొస్తాము. ఈ విషయము ఎన్నికల్లో ప్రధానమైన ఇష్యూగా మార్చేందుకు వేర్పాటువాద పార్టీలైనటువంటి పీడీపీ కానీ, అదేవిధంగా నేషనల్ కాన్ఫరెన్స్ కానీ ప్రయత్నించబోతున్నాయి. నేషనల్ కాన్ఫరెన్స్ ఇప్పటికే ప్రకటించింది. పీడీపీ కూడా ఇంతకన్నా కఠినమైనటువంటి పరుషమైన పదజాలంతో త్వరలో ప్రజల ముందుకు రాబోతుంది. అయితే ఈసారి ఎన్నికలు గతంలో జరిగిన ఎన్నికల్లాగా ఉండవు. జమ్మూ కాశ్మీర్లో 2014-15 ప్రాంతంలో చివరిసారి ఎన్నికలు జరిగినాయి. అప్పుడు ఏ పార్టీకి మెజారిటీ రాలేదు. పీడీపీకి 28 సీట్లు, బీజేపీకి 25 సీట్లు, నేషనల్ కాన్ఫరెన్స్కి 15 సీట్లు, కాంగ్రెస్కి 12 సీట్లు వచ్చినాయి. అప్పుడు పీడీపీ, బీజేపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసినాయి. ఆ తర్వాత బీజేపీ ఈ కూటమి నుంచి వైదొలగడం, ఆ తర్వాత గవర్నర్ పరిపాలన రావడం, ఆ తర్వాత 2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370ని తొలగించటము, ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్ నుంచి లడాఖ్ను వేరు చేసి జమ్మూ కాశ్మీర్ని కేంద్రపాలిత ప్రాంతం చేయటము, ఆ తర్వాత ఇదంతా కూడా మనకి తెలిసిన పరిణామాలే. ఆ తరువాత డీడీఏ కౌన్సిల్స్ 2022లో జిల్లా అభివృద్ధి మండళ్ళు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికల తరువాత జమ్మూ కాశ్మీర్ యొక్క డీలిమిటేషన్ జరిగింది, అసెంబ్లీ నియోజకవర్గాల డీలిమిటేషన్ జరిగింది. జమ్మూకి 6 అదనపు సీట్లు, కశ్మీర్కి 1 సీటు వచ్చి కలిసింది. దీనివల్ల ఇప్పుడు జమ్మూలో 41 సీట్లు, కశ్మీర్లో 47 సీట్లు ఉన్నాయి. ఒక 2-3 సీట్లు నామినేటెడ్ సీట్లు ఉండబోతున్నాయి. సో మొత్తం మీద 90 సీట్లకు ఎన్నికలు జరగబోతున్నాయి. అంటే ఈసారి కశ్మీర్ గతంలో లాగా ఆధిపత్యం చెలాయించేటటువంటి పరిస్థితి లేదు. జమ్మూలో కూడా 41 సీట్లు ఉండబోతున్నాయి. కాబట్టి జమ్మూలో జాతీయ శక్తులు విజయం సాధించడం తథ్యము. కానీ కశ్మీర్ వ్యాలీలో జాతీయవాద శక్తులు బలపడతాయా, లేక జాతీయవాద శక్తులకు బదులు మళ్ళీ వేర్పాటువాద శక్తులే బలపడి మళ్ళీ
మెజారిటీని సాధిస్తాయా అన్నది ఎన్నికల్లో ఉన్నటువంటి మొట్టమొదటి ప్రశ్న. ప్రజల్ని రెచ్చగొట్టేందుకు అభివృద్ధి, టూరిజం డెవలప్మెంట్ ఈ అన్ని ఇష్యూల నుంచి దృష్టి పక్కకు తప్పించేందుకు ఆర్టికల్ 370ని ప్రధాన అస్త్రంగా నేషనల్ కాన్ఫరెన్స్ చేసుకోబోతోందంటే ఈ ఎన్నికల ఎజెండా ఒక రకంగా నేషనల్ కాన్ఫరెన్స్ సెట్ చేస్తున్నట్టుగా భావించాలి. అయితే గతం కన్నా ఈసారి ఎన్నికలు కొంచెం భిన్నం. ఎందుకంటే ఈసారి 7 సీట్లు ఎస్సీలకి, 9 సీట్లు ఎస్టీలకి, అంటే ముస్లింలలోనే ఉన్నటువంటి గుజ్జర్, బకర్వాల్, పహాడీ ఇటువంటి గిరిజన తెగలు ఏవైతే ఉన్నాయో వాటికి 9 సీట్లు రిజర్వేషన్ అవుతున్నాయి. దీనివల్ల మొట్టమొదటిసారి ఈ వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. జమ్మూ కాశ్మీర్లో ఎస్సీ రిజర్వేషన్లు ఇంత మటుకు లేదు, ఆర్టికల్ 370 సాకు చూపించి. కాబట్టి ఈసారి ఈ కొద్దిపాటి మార్పులు ఏవైతే జరిగినాయో ఇవి యాంటీ నేషనల్ ఫోర్సెస్కి చెక్ పెట్టేటటువంటి అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. ఏం జరుగుతుందన్న చూడాలి. లాస్ట్ టైం అత్యధిక శాతం ఓటింగ్ జరిగినటువంటి ఎన్నిక 1987లో జరిగింది. 1987లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు 75% ఓట్లు, కశ్మీర్ వ్యాలీలో 80% ఓట్లు జరిగినాయి. అయితే ఆ ఎన్నికలు పూర్తిగా రిగ్గింగ్ జరిగింది. అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, విపి సింగ్ ప్రభుత్వం ఆ ఎన్నికలను ఒక బూటకంలాగా నిర్వహించాయి. అప్పటి నుంచే అసలు జరిగినటువంటి వేర్పాటువాదము, ఉగ్రవాదం ఇవన్నీ ప్రబలటం, రకరకాల పరిణామాలు సంభవించాయి. ఈసారి ఓటింగ్ శాతం ఇంప్రూవ్ అవుతుందని, జాతీయవాద శక్తుల బలం పెరుగుతుందని, కశ్మీర్ని విడగొట్టి చెడగొట్టి పడగొట్టేటటువంటి శక్తులకు ప్రజలు గుణపాఠం చెబుతారని ఆశిద్దాం. అదేవిధంగా మళ్ళీ ఆర్టికల్ 370ని తిరగదోడి ఎమోటివ్ ఇష్యూ ఆధారంగా, ఒక భావాత్మక ఇష్యూ ఆధారంగా ప్రజల దగ్గరికి వెళ్ళాలని, అభివృద్ధి గురించి దేని గురించి మాట్లాడకుండా ఉండాలన్నటువంటి ఈ కశ్మీరు లోయలో ఉన్నటువంటి వేర్పాటువాద పార్టీలకు ప్రజలు గుణపాఠం చెబుతారని మనం ఆశిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.